హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మ్యాథ్స్ మమ్మీ యూట్యూబ్ ఛానల్. మై సెల్ఫ్ దాసు. సో లైఫ్ని చాలా చాలా ఉన్నతంగా ఉంచేవి, లేకపోతే లైఫ్ని పాతాళంలోకి, లేకపోతే మన లైఫ్ని పాడు చేసేవి ఏంటో తెలుసా? ఒకటి భయం, రెండు సిగ్గు. ఏమండి, ఎందుకు పిల్లలు చాలామంది ఒక టీచర్ని డౌట్ అడగడానికి కూడా చాలా చాలా భయపడిపోతున్నారు. ఎందుకు భయపడుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు భయపడుతూ డౌట్ అడగడం మానేశారంటే మాత్రం భవిష్యత్తులో చాలా చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. మీరు ఫీజులు కడుతున్నారండి, గవర్నమెంట్ మీకు ఇస్తుంది. ఏమండి, ప్రైవేట్ స్కూల్ వాళ్ళు అనుకోండి ఫీజులు మీరు కడతారు, గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు అనుకోండి గవర్నమెంటే కదా ఇస్తుంది. ఓకే, మీరు ఇబ్బంది పడేటువంటి పని ఏం లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఒక టీచర్ని డౌట్ వస్తే వెంటనే డౌట్ అడగాలి. బాబు డౌట్ అడిగితే ఏమని అంటారేమో, ప్రశ్న అడిగేవాడు ఒక 2-3 నిమిషాలు అందరి ముందు చీప్ అవ్వచ్చేమో, కానీ ప్రశ్న అడగలేని వాడు ఎప్పుడు జీవితాంతం కూడా ఏమంటే ఒక సన్నాసిగా మిగిలిపోతాడు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వచ్చిన డౌట్ వెంటనే డౌట్ అడిగి క్లారిఫై చేసుకోండి. భయం ఏమి వద్దు, మీకన్నా తోపు ఎవరు ఉండరు. ఓకే, నెక్స్ట్ ఇంకోటంటే సిగ్గుపడిపోతారు. ఎందుకు సిగ్గుపడిపోతారు? ఈ మధ్య మగపిల్లలు కూడా ఆడపిల్లల కన్నా ఎక్కువ సిగ్గుపడిపోతున్నారు. సో కాబట్టి సిగ్గుపడితే మీ భవిష్యత్తులో మీరు పైకి ఉన్నత స్థితిలోకి వెళ్ళలేరు. ఏమండి, ఎవరికన్నా మనం తక్కువ అండి. దేవుడు అందరినీ ఒకేలా చేసాడు. మీరు గొప్ప వాళ్ళే, మీలో కూడా కొన్ని టాలెంట్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. కాబట్టి దయచేసి గమనించండి. భయపడొద్దు, ఎవరికి ఎక్కడా సిగ్గుపడవద్దు. అవకాశం వచ్చినప్పుడు వెంటనే దూసుకెళ్ళిపోవాలి. అవకాశం చెప్పి పలానా రోజు నీకు వస్తుంది అవకాశం అని చెప్పి చెప్పదండి. అవకాశం ఎప్పుడు వస్తుందో తెలీదు. వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడే వెంటనే పరిగెత్తుకుంటూ సిగ్గుపడకుండా భయపడకుండా ముందుకు వెళ్ళాలి. అది స్టేజ్ మీద మాట్లాడవలసిందైనా, లేకపోతే ఒక డౌట్ అడగవలసిందైనా, ఏమంటే అందరి ముందు ఏమైనా చెప్పవలసిందైనా, ఈ విషయాల్లో మాత్రం ఎప్పుడు భయపడొద్దు, సిగ్గుపడొద్దు. ఖచ్చితంగా మీరైతే సక్సెస్ అవుతారు. మరి ముఖ్యంగా 10th క్లాస్ పిల్లలు డౌట్స్ వస్తే వెంటనే క్లియర్ చేసేసుకోండి. పబ్లిక్ ఎగ్జామ్ దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకా అడుగుదాంలే అని చెప్పేసి ఆ భయం అయితే వదిలేయండి, సిగ్గు అయితే వదిలేయండి, ఆ నిర్లక్ష్యం అయితే వదిలేయండి, బద్ధకం అయితే వదిలేయండి. సో ఇవేమి కూడా మీ జీవితాన్ని బాగు చేయలేవు. కాబట్టి సో జీవితాన్ని బాగు చేసేవి ఏంటంటే ధైర్యం. ఏమంటే సిగ్గుపడకుండా ధైర్యంగా మీకు వచ్చిన డౌట్ని అడగండి. టీచర్స్ దగ్గర క్లారిటీ అయితే తీసుకోండి. మ్యాథ్స్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే వెంటనే మనకైతే కామెంట్ చేసేయండి, మనమైతే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.